శ్రీశైలం ఎడమగట్టు కెనాల్ ప్రమాదంలో 8 మంది గల్లంతు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులో నిర్మిస్తున్న సొరంగాల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి, కృష్ణా నదుల కంటే ఎత్తైన ప్రదేశంలో తెలంగాణ ప్రాంతం ఉండడంతో సాగు, త్రాగునీరు అవసరాలు తీర్చుకోవడానికి ఎత్తిపోతల పథకాలు అనివార్యమయ్యాయి. గ్రావిటీతో నీటిని తరలించడానికి తప్పనిసరిగా సొరంగ మార్గాలు నిర్మించాల్సి వస్తుంది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులను ఆవరించి అభయారణ్యాలు ఉన్నాయి. అక్కడ నిర్మించే ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడం కష్టతరం అవడంతో ప్రత్యామ్నాయంగా అతి కష్టమైన సొరంగ మార్గాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో తలెత్తిన ప్రమాదం తెలంగాణకు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. కామారెడ్డి నుంచి మొదలుకొని ఖమ్మం వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నీటిపారుదల మౌలిక వసతుల కల్పన కోసం సొరంగాలు నిర్మించే పనిలో ఉన్న కార్మికులు, సాంకేతిక సిబ్బంది, వారి కుటుంబాలు అణచితికి గురవుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి జిల్లాను పాలేరు నియోజకవర్గానికి తిరుమలాయపాలెం మండలం నుంచి కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్కు తీసుకొచ్చేందుకు చేపట్టిన పనులలో 8 కిలోమీటర్ల పొడవుతో సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంది. దమ్మాయిగూడెం వద్ద ఒక కేంద్రంలో, బీరోలు వద్ద 2వ కేంద్రంతో పాటు కూసుమంచి మండలంలోని పోచారం వద్ద 4వ కేంద్రం ఏర్పాటు చేసి మొత్తం 4 ప్రాంతాల నుంచి సొరంగ మార్గం తవ్విస్తున్నారు. 8 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల 20 మీటర్ల దూరం టన్నెల్ పనులు పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా సొరంగ నిర్మాణ రంగ కార్మికుల భవితవ్యంపై ఆయా కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రాణహిత చివేముల ప్రాజెక్టులో భాగంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు సాగునీటిని తరలించేందుకు సొరంగ మార్గం ప్రతిపాదించారు. ప్రాణహిత చివేముల ప్రాజెక్టుకు అటకెక్కడంతో కాళేశ్వరం నీటిని అందించాలని ప్రతిపాదించింది. అదే సొరంగ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. కాళేశ్వరం ప్యాకేజీ 22లో భాగంగా 5.6 కిలోమీటర్ల మేరకు సొరంగం నిర్మించాల్సి ఉండగా భూసేకరణ ఇతరత్ర సమస్యల కారణంగా 1.4 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వారు. కొండెం చెరువు వద్ద భూసేకరణ జరిగితే తవ్వకం పనులు కొలిక్కి వస్తాయని అధికారులు అంటున్నారు. గత ఏడాది నుంచి నిధుల లేమితో ప్యాకేజీ 22 సొరంగంలో పనులు చేపట్టలేదు. తవ్వినంత మేరకైనా సొరంగ నిర్వహణ సరిగ్గా చేపట్టడం లేదు. ఇక కామారెడ్డి, మెదక్ జిల్లా సరిహద్దులో గట్టి నేలలు ఉండటంతో సొరంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతూనే ఎస్ఎల్బీసీ టన్నెల్ విషాదంతో అందరిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి. ఈ 4 సొరంగ ప్రాంతాలలో రోజు వృత్తుల వరకు సుమారు 400 మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కార్మికులు, సాంకేతిక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సొరంగ మార్గం నిర్మించే కార్మికులకు కృత్రిమ గాలి అందిస్తున్నారు. అది కృత్రిమ సహజంగా లభించే గాలి వలె అపరిమితంగా ఉండదు. తరచూ డయేరియాతో పాటు శ్వాసకోశ వ్యాధులు వారికి తలెత్తుతున్నాయి. అయితే ఏది ఏమైనా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత అటు నిర్మాణ సంస్థలతో పాటు ప్రభుత్వాలపై కూడా ఉంటుంది. కార్మికులతో పాటు వారి కుటుంబాలకు భద్రతపై భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.